హిందువుగా ఉన్న మీరు క్రిస్టియన్గా మారుతారు అంటే ఒక ప్రాబ్లం అయితే, ఇస్లామిక్లోకి మారుతారనేది ఇంకో ప్రాబ్లం అయితే, క్రిస్టియాన్ని కాకుండా హిందూయిజాన్ని కాకుండా కేవలం ఇస్లామిక్ని పుచ్చుకున్నారు కాబట్టి అంత ఏముంది, ఏం అట్రాక్ట్ చేసి మిమ్మల్ని, అంత గొప్ప సాక్ష్యం ఉండాలి కదా మీకు అనేది ఉద్దేశం. చాలా మంచి ప్రశ్న అడిగారండి మహేందర్ గారు. మీరు చెప్పే విషయం ఏంటంటే, అవునండి, ఇప్పుడు మీరు ఒక హిందువు నుండి ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించారు? ఒక ముస్లింగా కూడా ఉండాల్సి క్రిస్టియన్గా కావాల్సి ఉండే కదా, లేదా మీరు ముస్లింగా ఎందుకు వచ్చారు? దాని వెనుక ఉంటే అంత గొప్ప సాక్ష్యం లేదా ఏంటి? హిందుత్వంలోనే వేద పండితులు అవ్వాల్సింది, లేకపోతే ఇంకా ఎక్కువగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న ఒక డివైన్ సిచ్యువేషన్కి కూడా చేరుకోవాలి అనేది ఉండాల్సిందే మీకు. కానీ కేవలం ఇస్లామిక్ పట్లనే ఎందుకు అంటే ఆకర్షణకి లోనయ్యారు మీరు అని అంటే? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మన భారతదేశం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25లో కూడా మనకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం వెలుగులోనే నేను ఉన్నాను, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి కూడా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని అనమాట. నేను రీసెర్చ్ చేశాను, పరిశీలన మరియు పరిశోధన చేయడం ప్రారంభించాను అనమాట. పరిశీలన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు ముందుకు వచ్చాయి. అదేంటంటే, నేను ఎందుకు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈ విషయాన్ని నా సాక్ష్యం చెప్తున్నాను.